ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ టైం నేను కొన్ని పేపర్లు తీసేస్తున్నా. ఇది కేటీఆర్ సార్ నన్ను బ్లాక్ చేసిండు ట్విట్టర్లో. సో నాకు ట్విట్టర్ యాక్సెస్ లేదు, మా తెలిసిన వాళ్ళ దాంట్లోకే నేను తీసుకొని ఆయనని చూసి చదువుతున్నా. జూలై 2023లో మన రామన్నగో ఇంత పెద్దగా రాసిండు. నాకు ఏడా క్యాచీ అని అంటే ఇట్లా నాకు మండింది ఏడా అంటే నాకు మండుతుంది, బరబ్బర్ మండుతుంది. నేను మోడీ పక్షపాతిని పక్కా చెప్తున్నా. నరేంద్ర దామోదర్ దాస్ మోడీ పక్షపాతి. చెంచా పెట్టి గీకి చెటాకిన మేము పక్షపాతిని. మీకు గులాబ్ దళం మీకు ఎట్లుంటుందో మాకు కూడా కాషాయ దళం గట్లనే ఉంటుంది. స్ట్రేంజ్ పిఎం హూ కాంట్ అక్నాలెడ్జ్ హిజ్ ఓన్ ఇండియన్ స్టేట్. Who said, my dear KTR? Who said? Now let me go point by point, okay? Let me go point by point. State with the highest per capita income growth in India, 3.17 lakhs. Yes, I do agree, it's the highest per capita. But why the hell the TRS government is selling the government lands in Telangana? Why the KCR government failed to give the salaries on time? జీతాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నావు? జీతం వస్తే కాదు రామన్న, ఇవాళ తెలంగాణ ప్రజలు, తెలంగాణ ఉద్యోగులు జీవితాలుంటే చాలు అని చెప్పిన గోసపడు అలవాటు అయిపోయిందన్న. బాగుపడు ఎవడు చూడొచ్చే తెలంగాణ. ద ఫస్ట్ పాయింట్కి ఆన్సర్ ఇచ్చిన. ఇంకా చూడరు, ఇక చెప్తా. ఇది ఎక్స్పాండ్ అవుతలేదు ఇంతే. స్టేట్ దట్ కంప్లీటెడ్ వరల్డ్స్ లార్జెస్ట్ ఫస్ట్ స్టేట్ టు ప్రొవైడ్ డ్రింకింగ్ వాటర్ టు ఆల్ హోమ్స్ అండ్ ఇన్స్పైర్డ్ జల్ జీవన్ మిషన్. మొన్న బిందెలు పట్టుకొని ఎందుకు కనిపించినాయి రామన్న? పేపర్లలో వచ్చినాయి, కథనాలు తీసుకోమనంటే చూపిస్తా. బట్ పార్షలీ ఎస్, ఐ అగ్రీ టు దిస్ పాయింట్. స్టేట్ దట్ కంప్లీటెడ్ వరల్డ్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరం ప్రాజెక్ట్. రమణ, దీని మీద నేను ఏమన్నా మాట్లాడాలా? నీకు కానీ చిత్తశుద్ధి ఉంటే రామన్న, నువ్వు నిజంగా తెలంగాణ ప్రజలకు ఏమన్నా ఆన్సర్ ఇవ్వాలని అనుకుంటే, నీకు నిజంగా ఈ తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు అని అనిపిస్తే ఐఎమ్ క్వశ్చనింగ్ యూ. నువ్వు కాళేశ్వరం మీద మాట్లాడు, మేడిగడ్డ మీద మాట్లాడు, అన్నారం మేడిగడ్డ క్రాక్ల మీద మాట్లాడు, మేడిగడ్డ పర్రెల మీద మాట్లాడు, అన్నారం లీక్ల మీద మాట్లాడు, సుందిళ్ళ సందుల మీద మాట్లాడు. అసలు తుమ్మిడి హట్ ప్రాజెక్టుని ఎందుకు స్క్రాప్ చేయాల్సి వచ్చింది? 8,000 కోట్ల ప్రాజెక్టుని కృష్ణార్పణం ఎందుకు చేయాల్సి వచ్చింది? కల్వకుంట్లార్పణం ఎందుకు చేయాల్సి వచ్చింది? వై తుమ్మిడి హట్? ఇప్పుడు దాని మీద జరగాల చర్చ. కాళేశ్వరం నీకు నేషనల్ స్టేటస్ అందుకే ఇయ్యాలి కేంద్రం. నువ్వు నాణ్యత లేని కట్టడాలు, నాయకత్వం లేని లక్షణాలు, మీ పోకడ మాటలు. బెస్ట్ రూరల్ డెవలప్మెంట్ మోడల్ ఇన్ ఇండియా. పోదాం, ఊర్లోకి పోదాం. మొన్ననే ఒక వీడియో పెట్టిన, బీప్ సెన్సర్లు పెట్టి తిట్టిండు మీ నాయనని. రూరల్ డెవలప్మెంట్ అంట. సెకండ్ హైయెస్ట్ ప్యాడీ ప్రొడ్యూసర్ ఇండియా. వరేస్తే ఉరే అని చెప్పిండు మీ నాయన. వరేస్తే ఉరే, మళ్ళీ ప్యాడీ మీద ఇంత పెద్ద ముక్కు పెట్టుకొని మాట్లాడకు రామన్న. హైయెస్ట్ నంబర్ ఆఫ్ ఐటీ జాబ్స్ క్రియేటింగ్ స్టేట్ ఇన్ ఇండియా. టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం చేసింది చెప్పాలా? వాట్ ఈస్ ది కాంట్రిబ్యూషన్ ఆఫ్ ది బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇన్ క్రియేటింగ్ ది ఐటీ జాబ్స్? యూ గెట్ మీ వన్ సినారియోస్. అంటే నేను పోయి ఆడ అమెరికాలో మాట్లాడంగానే అమెరికాకేని ప్రాజెక్ట్ హైదరాబాద్కి ఎందుకు వస్తున్నది తెలుసా? నీ ముఖం చూసి, మీ నాయన ముఖం చూసి ఎవరు వస్తలేరు. ఇది యాద పెట్టుకో. భారతదేశంలో భారత్ సర్కార్ స్థిరంగా ఉన్నది. భారత్ సర్కార్ కొయిలేషన్లో లేదు. ద ప్రోగ్రెస్ ఆఫ్ ది ఇండియన్ ఎకానమీ ఈజ్ వెరీ పాజిటివ్. దేశం నుంచి రాష్ట్రం ఉంటుంది, రాష్ట్రం నుంచి దేశం ఉండదు. ఈ సొక్కమైన తెలివితేటలు మళ్ళీ మాట్లాడకి. ప్రజలను మభ్యపెట్టే చాతలు చేయకూరి గులాబీదోళ్ళు, అన్ని అడ్డమైన మాటలు. హైయెస్ట్ గ్రీన్ కవర్ గ్రోత్ 7.7% ఇన్ ఇండియా. హైయెస్ట్ గ్రీన్ కవర్ గ్రోత్. రామన్న చెప్పుకోనికే తెలివితేటలు ఉండాలి. చిత్రగుప్త్ ఒక ఎక్స్క్లూజివ్ నడిపింది. బెల్లంపల్లి రిజర్వ్ మంచిర్యాల డిస్ట్రిక్ట్లో 8,000 ఎకరాల ఆంఫట్. మీ భువన్ పోర్టల్ తీసుకొని, తెలంగాణ భువన్ పోర్టల్ ఉంది కదా ఫారెస్ట్ డిపార్ట్మెంట్, దాన్ని తీసుకొనే చెప్పినాము. సర్వే నెంబర్ 22, సర్వే నెంబర్ 100 ఎక్సెట్రాలో తీసి మాట్లాడినాము. 10,000 ఎకరాలు చూపించిర్రు, 2,000 ఎకరాలే ఉన్నదాడా. హరితహారంలో నువ్వు ఏం చెట్లు పెట్టినావు? కోతులు ఎందుకు అటాక్ చేస్తున్నాయి బయట? రైతుల గోస, అడవి పందుల మీద ఏం చేసినావు? ఆగమాగం చేసిర్రు. గ్రీన్ గ్రోత్ ఏడైంది అడుగుతుంది తెలంగాణ. ఇంకో ఏం మాట్లాడినావు? సలీం ఫేకులు తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి. సెకండ్ హైయెస్ట్ అవార్డ్స్ ఫర్ ది మున్సిపాలిటీస్ ఇన్ ఇండియా. అవార్డ్స్ వచ్చినాయి మున్సిపాలిటీస్ అని. ఇఫ్ ఇట్ ఈస్ అన్ అవార్డ్, ఐ విల్ ఆల్సో క్వశ్చన్ ది అథారిటీస్ హూ హ్యావ్ గివెన్ ది అవార్డ్ నాట్ రైట్ నౌ. ఎందుకనంటే ఒక 10 నిమిషాలు వర్షం పడితే కల్వకుంట్ల కాళేశ్వర నీళ్ళు ఇంటికాడ వాక్కుతున్నాయి. అందరికీ ఇంటికాడికి జలధారాలు వాక్కుతున్నాయి. నువ్వు ఏం డ్రైనేజ్ ఫెసిలిటీలు పెట్టినావు అని చెప్పి నీకు అవార్డులు వచ్చినాయి. ఇఫ్ ఎట్ ఆల్ యూ గాట్ అన్ అవార్డ్
ఇట్ ఈస్ ఇన్కాంపిటెన్సీ. నేను క్లియర్ కట్గా చెప్తున్నా ఆఫ్ ది రివ్యూయింగ్ అథారిటీ యాజ్ వెల్. టాప్ 3 ర్యాంక్డ్ స్టేట్స్ ఇన్ ది ఈఓడిబి అని అంట. ఇది నాకు అర్థం కాలే ఈఓడిబి అని అంటే. నాకు తెలియకపోతే తెలియదు, తెలిస్తేనే మాట్లాడతాడు గిరీష్ అనేటోడు, చిత్రగుప్త అనే ఛానల్. సో తెలియదు, నేర్చుకొని మాట్లాడతాడు టాపిక్ మీద. హోమ్ టు ఇండియాస్ లార్జెస్ట్ టెక్స్టైల్ పార్క్. టెక్స్టైల్ పార్క్ పెట్టినావు, ఎన్ని చీరలు అమ్ముడు పోతున్నాయి, ఎంత చీరలు పెంచినావు, వాళ్ళ జీవితాలలో ఏం మార్పులు తెచ్చినావు. చేనేతల పోదాంపా సిరిసిల్లకు, వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు చూద్దాంపా. ఏం మాట్లాడుతున్నావు. ఎలక్షన్లు వస్తే చీరలు అమ్ముడు పోతాయి. హైయెస్ట్ పర్ క్యాపిటా పవర్ కన్జంప్షన్ ఇన్ ఇండియా, సెకండ్ లార్జెస్ట్ రిన్యూవబుల్ ఎనర్జీ ప్రొడ్యూసర్ ఇన్ ఇండియా. వాట్ అబౌట్ ది డిస్కామ్స్? ఆ పవర్ జనరేట్ చేస్తున్న డిస్కామ్లది అప్పులు ఎప్పుడు తెరుస్తావు? అవి వాళ్ళు జీతాలు కట్టలేక, వాళ్ళు పైసలు కట్టుకోలేక, లోన్లు కట్టుకోలేక ఎన్పిఎల్ అయిపోయి ఇన్సాల్వెన్సీ బ్యాంక్రప్సీ కోడ్లలో పడిపోతున్నారు వాళ్ళు. ఇది ఎప్పుడు చేస్తావు? సగం నిజాలు చెప్తారు, సగం నిజాలు. హైదరాబాద్ ఈజ్ రేటెడ్ యాజ్ మర్క్ బేస్డ్ ఇన్ 5 years. ఇది కూడా నాకు తెలియదు, నేను చూసుకొని చెప్తా. ఈ పాయింట్ హైదరాబాద్ ఈజ్ రేటెడ్ మర్కర్ ది బెస్ట్ ఇండియన్ సిటీ ఇన్ 5 years in 2015 to 20. దిస్ ఐ విల్ ప్రిపేర్. నాకు తెలియదు. ఇఫ్ ఐ డోంట్ నో, ఐ డోంట్ నో. స్టేట్ విత్ ది లోయెస్ట్ కరప్షన్ ఇన్ ఇండియా. లోయెస్ట్ కరప్షన్ అంట. రామన్నా, నీ చారానా బారానా ఆటానా రూపాయి మాటలకు ఇక ఏమనాలే, కరప్షన్ లేదని మేడిగడ్డనే సాక్షి. రమణ, నాగర్ కర్నూల్కి పోతే నల్లమట్టి దొంగెవరనంటే పేరు చెప్తారే. నాగర్ కర్నూలు ఓ నల్లమట్టి దొంగెవరంటే చెప్తారు. పరిగి తాండూరు ఓ ఇసుక దొంగెవరంటే చెప్తారు. యావత్ తెలంగాణలో భూ కబ్జాల దొంగెవరనంటే చెప్తారు. ధరణిని ముంగట పెట్టుకొని దొంగతనం పేరు మీద దొరతనం చూపిస్తున్న దొంగలెవరనంటే చెప్తారు. ఇక ఆడికే ఆపుతున్నా. స్టేట్ దట్ వన్ మెనీ ఇంటర్నేషనల్ అకోలేట్స్. ఇంటర్నేషనల్ అకోలేట్స్. వీడి కూడా వద్దాం ఒకసారి, ఏమేమి వచ్చినాయో చూద్దాం. ఇంటర్నేషనల్ అకోలేట్స్ వచ్చిన దానికి మీ కొడుకే సాక్ష్యం. గచ్చిబౌలి స్కూల్లో పోయి, ఇక్కడ రా తాత, ఇగో నీ అసమర్థత, ఇక్కడ రా నాయన, ఇగో నీ నాణ్యత లేని స్కూల్ నీకు ఇట్లున్నదని చెప్పి మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ వచ్చింది కదా, సబితా ఇంద్రారెడ్డి, సిల్లీ మినిస్టర్ బాసరకు ఎట్లా చెప్పిండ్రు. ఇంటర్నేషనల్ అకోలేట్స్ వస్తాయి మీకు, చెప్పుకోనికి తెలివితేటలు ఉండాలి.